పారామీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన చేసినటువంటి కామెంట్స్, మీరు పనులైతే చేస్తున్నారు కానీ ఆ పనులు ప్రజలు స్వీకరించట్లేదు, ప్రజలకు నచ్చట్లేదు, మీరే కాదు మేం చేస్తున్నవి కూడా ప్రజలకు నచ్చట్లేదు అని ఆయన నోటితో ఆయన చెప్పడం, వాళ్ళ తప్పిదాన్ని ఒప్పుకున్నట్ట లేదు వస్తున్నటువంటి ప్రజా ఉద్యమాల్ని బేరీజ్ వేసుకుని వీళ్ళు రియలైజ్ అవుతున్నట్ట, ఏమనుకోవాలి సార్ అసలు కామెంట్ని? మీరు పని చేయండి, ఆ వీడియో ఉంది కదా క్లిప్ డిస్ప్లే చేసి స్టార్ట్ చేయండి. ఓకే. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, ఒక ఫినామినల్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఉన్న వ్యక్తి కింద పోర్ట్రేట్ అయ్యి ఎలివేషన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ ఎ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ యాజ్ ఫార్ as this 18 months ఈస్ కన్సర్న్. సో 18 months పర్ఫార్మెన్స్ ఈసారి ఏంటంటే అప్గ్రేడెడ్ వెర్షన్స్లో ప్రజలు ఉన్నారన్న విషయం ఆయన గ్రహించేసాడు. ఓకే. అంటే ఇప్పటిదాకా దే ఆర్ లివింగ్ ఇన్ అన్ ఇల్యూజన్. ఏం అబద్ధాలు చెప్పినా జరిగిపోతే, నేను అసలు ఎవరికి ఉపయోగపడిన పవన్ కళ్యాణ్ లేకపోతే దమ్మిడికి ఉపయోగపడిన బీజేపీ వాళ్ళతో జెండాలు పట్టుకుని ఏడకాడి జెండా వందనం కార్యక్రమాలు చేసేసుకుంటే పని అయిపోతుంది అనుకునే కార్యక్రమానికి నిన్నట్టు ఒక రియలైజేషన్ అని నేను అన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఈ తపేలా ఛానల్లోనూ వీటిల్లోనూ ఆయనకి ఇచ్చే ఎలివేషన్స్కి ది అబిన్ అకస్టమ్డ్. ఇప్పుడు మనం చూడండి, కుషామత్ రాజకీయాలు చేస్తున్న వాళ్ళకి సడన్గా వచ్చి సూదులతోనూ ముళ్ళతోనూ పొడిచి ఇలా కథల ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్స్ అలాంటివి మొదలెడితే కుదరవు, నచ్చవు, అండ్ అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇదేంటంటే దే ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ షిట్ ఫర్ ఇయర్స్ అండ్ డెకేడ్స్ టుగెదర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 18 నెలల్లో జగన్మోహన్ రెడ్డిని అనే వ్యక్తిని డౌన్ సైజ్ చేద్దామని చూశారు. ఎంత తగ్గిద్దామని చూస్తే వీళ్ళు టచ్ చేసిన ప్రతి టాపిక్లోనూ అతను ఒక తెలియకుండానే ఈ దిక్కుమాల ఛానళ్ళలో ఇచ్చిన ఎలివేషన్స్ కన్నా ప్రజల్లో ఎలివేషన్స్ పెరిగిపోతున్నాయి అతనికి. ఇది అసలు ఊహకందని విషయం. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను నేను. రాష్ట్రంలో ఒక అభివృద్ధి సంపద సృష్టిస్తాం అన్నదానికి చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన కూడా చెప్తున్నారు స్వయంగా. పైపచ్చి నేనే విజనరీ అని చెప్పేసుకుంటున్నాడు. మీరు ఏ ఆస్పెక్ట్ తీసుకోండి, కరెంట్, ఉచిత కరెంటు ఇచ్చే రాష్ట్రానికి ఎట్లా విజనరీ లీడర్గా ఇతను ఏం చేస్తాడు? ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు అన్న దగ్గర మనకి కరెంటే లేదు, విద్యుత్ తీగల మీద బట్టలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ జరిగిన దగ్గర ఇతను ఒక ఇన్నోవేటివ్గా ఏమైనా చేస్తారేమో చూస్తే శూన్యం. బట్ దానికి మీరు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసుకోగలిగితే ₹2.49 సెకీతో ఒప్పందం 25 సంవత్సరాలకి. నెక్స్ట్ మీరు అప్పులు ముప్పటిగా దగ్గర 2,79,000 కోట్లు అప్పులు చేసి కూర్చుని ఉన్నారు. వీళ్ళ నోటుతో వీళ్ళే నిన్న మొన్న ప్రెజెంటేషన్లో చెప్పారు, బెవరేజ్ కార్పొరేషన్స్ త్రూగా అప్పు తీసింది 15,800 కోట్ల దగ్గర సంక్షేమ పథకాలకి ఖర్చు పెట్టి మిగిలింది అసలు వడ్డీ కట్టడానికి వాడారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హెస్ డన్ అండి. తర్వాత రుషికొండ భవనాలు ఎంత చక్కగా చెప్తున్నారు. అసలు భారతమ్మ కోసం కట్టేశారు, ఇష్టమైన మాట్లాడి ఈ 18 నెలల్లో కూడా చంద్రబాబు గారు ఇంకా అబద్ధాలే చెప్తున్నారు. నేనైతే కట్టను, మీరు ఎలాగో ఏది చేయరు, మీరు జీవితంలో చేసింది ఒక్కటి పనికొచ్చిన పని లేదు రాష్ట్రానికి అన్నది వాస్తవం. ఉన్నవన్నీ వ్యవస్థలన్నీ అమ్మేయడం తప్ప మీరు ఒక్కటి కూడా చేయలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఏమైందంటే, ఋషికొండ లాంటి ప్యాలెస్ అన్న దగ్గర మీరిచ్చిన ఎలివేషన్స్కి, మీరు చేసిన నెగిటివిటీకి పయ్యవల కేశవ్ గారు నోట్లోంచి ఒక టాటా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, ఒక హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అప్రోచ్ అయ్యారో, రిసార్ట్స్ పెట్టడానికి ఎంతమంది అప్రోచ్ అయ్యారో, హాస్పిటల్ అన్న దగ్గర చూసిన అన్నిటికీ రెడీగానే ఉన్న ప్రభుత్వం అన్న దగ్గర ఆల్మోస్ట్ టాటాతో కన్సెన్సస్ పెరిగి ఉన్నాయి. వేరే అబౌట్ నేను మొత్తం చెప్తుంది అదే కదా. ఇక్కడ మనకి ఫలక్నామా ప్యాలెస్ కూడా తాజ్ గ్రూప్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. తాజ్ ఈజ్ నథింగ్ బట్ టాటా గ్రూప్. సో ఈ పని అప్పుడే చేసి ఉంటాయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని చూపించే కార్యక్రమంలో 18 నెలల విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు. కేవలం చిన్నపిల్లల బుర్ర తక్కువ రాజకీయానికి అలవాటు పడిన అనుభోగ్యుడు చంద్రబాబు నాయుడు. దానివల్ల జడ్డితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది బయటికి. సో ఈ జడ్డితనాన్ని కవర్ చేసుకోవడానికి ఏమవుతుంది, ఇప్పుడు చేతులు కాలిపోయి పూర్తిగా ఆకులు పట్టుకుని లాభం ఏంటి? ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. ఏం చేయాలంటే పని చేయాలా? ఏం పని చేయాలి? ఆ పనిని కంటిన్యూషన్ చేస్తే కనబడుతుంది. ఈ దైద్యానికి నీకు తెలకమాచిన ఐడియా ఎలా వడిస్తుండో కానీ ఏది పీపీపీ మెడికల్ కాలేజ్ ఏది బ్రాండ్ చేరిపేద్దామని. అంటే అమ్మ పెట్టబడి అడుగు తినడం ఎవరైతే చేయలేపవని టోటల్ తెలుగుదేశం 1983 నుంచి ఈ రోజు దాకా
ప్రభుత్వ పరంగా ఒక్క మెడికల్ కాలేజీ కట్టనే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రెండోసారి 4వ ముఖ్యమంత్రి మళ్ళీ, ఎస్ సార్. అవునా కదా? అవును. 4 సార్లు ముఖ్యమంత్రి అయినా, 2 సార్లు చంద్రబాబు రామారావు గారు ముఖ్యమంత్రి. అవుట్కమ్ మెడికల్ ఫెటర్నిటీ మీద శూన్యం. విద్యా వ్యవస్థ స్కూల్ మీద దానికి ఏమంటారు, తట్టడం మెట్టేసింది లేదు, సొన్నం వేసింది లేదు. ఎస్ సార్. స్కూల్ పరివర్తన, దాన్ని అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడానికి చేతక కాదు. జగన్మోహన్ రెడ్డి ఎలివేట్ అవుతాడని కడుపు మంట. ఓకే. మొన్న చూసారు రామ్మోహన్ నాయుడు గారు కొడుక రామ్మోహన్ నాయుడు అన్నప్పుడు కొడుకే, రామ్మోహన్ నాయుడు కొడుక అన్న దగ్గర సొంత పార్టీలోనే అలా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అంతే కదా. ఓ ఫ్రెండ్ కొడుక్కి ఈయనకి ఇచ్చి ఎలివేషన్స్ చూసుకోగలిగితే, ఎలివేట్ అవ్వని కొడుకు వేసెస్ ఎలివేట్ అయిపోయిన కొడుకు, అదే కడుపు మంట. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏ విషయంలో చూసుకున్నా అడ్మినిస్ట్రేషన్ శూన్యం, ఏం కనపట్లేదు. ఓకే. ప్రజలకి మనం ఏదైతే చేయాలో అది ఫస్ట్ 1 year చేయలేము. ఈ 8 నెలల్లో నటనా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఏదో ముక్కుతూ ములుగుతూ ఏదో తూతూ మంత్రంగా చేస్తున్న సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలకు అందట్లేదు సార్. సో ఇవన్నీ ఎక్కడ తీరుతున్నాయి? ప్రజల్లోకి వెళ్తే ఎవడైనా ప్యానెల్ రెడీ కలిపి ఉంచుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల మీద ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గాలికి వదిలేస్తే ఏమవుతుంది? అంతే కదా. 90% అక్కడి నుంచే మనకి ఫీడ్బ్యాక్స్ వస్తాయి కదా. దీనికి తోడి ఆ రాబిన్ శర్మలు అట్లా ఉన్న పెట్టుకుని మళ్ళీ దరిద్రం మొదలైన రోజు సర్వేలే, రిపోర్ట్లు తింటే ఆ దిక్కుమాల రిపోర్ట్లు ఏముంటాయి? స్లిప్ టెస్ట్లో 0 వచ్చిన వాడికి ప్రైవేట్ పెట్టి అది చదివిస్తే ఆ క్వార్టర్లీలోనూ 10 మార్కులు వస్తాయి. క్వార్టర్లీలోనూ అదే పర్ఫార్మెన్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ క్రెడిట్ చేసి యాన్యువల్ ఎగ్జామ్ కూడా రాసేసి మళ్ళీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ ఇదేంటి మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ దగ్గర ఉంది. రేపు పెద్ద పండగకి పరీక్షలు అవుతాయి కదా. ఈ 18 నెలల్లో చూస్తే మళ్ళీ అగాధమే. ఈ అగాధాల్లోంచి ఎప్పుడు బయటికి రావాలి? ఏది ముట్టుకుంటే అది మట్టి. భవానీపురంకి వెళ్ళారు, అది జీజీ నగర్కి వెళ్ళారు. జీజీ నగర్ దగ్గర వెళ్ళి అంతా రావడం చూస్తే ఇల్లే మళ్ళీ కోడిపెట్టలో దొరికారు. పొట్లు పొట్ట కోడికి అడిగిన వాళ్ళు లేక ఆ జడ్డితనాన్ని కప్పిపుచ్చుకొని నీకు మార్కులు వేస్తాడు. నీకు 10 వచ్చేయట, నీకు 3 వచ్చేయట, నీకు 9వ ర్యాంక్ అట, నీకు వాళ్ళకాడు వచ్చిన పర్వతం మాకెందుకు అది? ఇవన్నీ మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే వీటిల్లోంచి ఏదైనా అవుట్కమ్ ఉంటుందా అన్నది ఎప్పుడైనా చూస్తే ఇందులోంచి అవుట్కమ్ ఎక్కడ తీయట్లే. ఓన్లీ గాలి కబుర్లు చెప్పుకుంటూ అంటే కలెక్టర్లు వెళ్ళడం, రోజు తెల్లార్లు ఉప్మా పెట్టి మీటింగు. ఏడు చేస్తారు వాళ్ళు మాత్రం. ఏమైనా పని చేయాలంటే వాళ్ళకి చేతిలో రూపాయి ఉండాలి, లేదా రోడ్లు అంటే R&B వాడిని పిలిచి మాట్లాడాలి, లేదా వీళ్ళతో సమీక్షించాం రేపటి నుంచి రోడ్లకి ఇది 4,000 కోట్లు తెచ్చారు. అలా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన పంచాయతీరాజ్ శాఖ డబ్బులు తీసుకొచ్చి నేను నరేగా నిధులకి దేనికైతే అది వాడేశారు. ఎక్కడో నువ్వు వేడి చేస్తావంటే జోళ్ళు పంచిరా, కరెంట్ కిట్లు ఇచ్చేసిరా వాళ్ళకి ఊర్లకి వెళ్ళి అని అలా చిన్నపిల్లలు అట్లనే చేస్తున్నారు. ఇవన్నీ కనబడుతుంటే ఏమవుతుంది? ఓ మెజరబుల్ అండ్ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ గవర్నమెంట్ అనేది ఏ ప్రాతిపదిక మీద చూసుకున్నా శూన్యం. వీటిలోంచి బయటకు పడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏట్లేదు. ఆ 2,79,000 కోట్లు రేపు బడ్జెట్ వచ్చేస్తుంది. బడ్జెట్ వచ్చినప్పుడు పట్టమని దొరికిపోతారు కదా. లేదంటే ఎంత అప్పు చేసాం మళ్ళీ దాని దిద్దడానికి ఉండదు, చెముడిలు లేచిపోతాయి దాంట్లో ఏమైనా చీకాలు ఎడితే. తర్వాత అబద్ధాలు చెప్పుకోవచ్చు తెప్పల ఛానల్ ఎట్టి, అది అలవాటు కదా. వీళ్ళకి గొట్ట పీరికలు చీరినట్టు చీరేస్తారు. నెక్స్ట్ 5 సంవత్సరాలు ఓపిక పెడితే చెవులు ఎవరికి ఉండవు. ఏదో అనుకుంటున్నట్టుకున్నారు. దేనితోనైనా గేమ్లు ఆడండి, వ్యవస్థలతో ఆడుకోండి. ఆడటం అలవాటు అయిపోయింది, బ్రహ్మాండంగా ఆడుతున్నారు. కానీ డెమోక్రసీతో మాత్రం ఆడకండి. ఇందులో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. వాళ్ళకి తెలుసు, లోపల తెలుసా చంద్రబాబు గారు డోంట్ అండర్ ఎస్టిమేట్. 23-11 పైకి అవహేళన చేయడానికి బాగానే ఉంటున్నాయి. వీళ్ళ 23 పరిస్థితి కూడా జీవిత చరిత్రలో రాలేదు. అది అర్థమవుతుంది మీకు? సో ఈ భయం లోపల ఇన్హెరెంట్గా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. అసలు ఏ బాధ్యత లేని పవన్ కళ్యాణ్కి అయితే ఉండదు. కానీ ఎలాగైనా నువ్వు నన్ను అవతల రోడ్డుకి వేసేస్తావు కదా అని తల్లితుడు 15,000 కావాలి 20,000 కావాలి కాంట్రాక్ట్ నేను సంతకం పెట్టి ఇచ్చేస్తాను బ్లాంక్ పేపర్ మీద, ఎందుకంటే నాకు అసలు ఏటి చేత కాదు కాబట్టి. ఇది అలాంటి వాళ్ళని చూస్తే ఏమవుతుంది? పక్కన ఎలివేషన్ ఉన్న జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మన ఎలివేషన్స్ అనే ట్రాప్లో పడిపోతే ఏమవుతుంది? అక్కడ బొట్టుడు ఇంతే అని వామనవతారంలో కనబడుతున్నాడు ఆయన. వీళ్ళు ఎంత గాలి పోర కొట్టినా ఏటితే కింద ఒకటి పంచరేస్తాడు. సరేనండి సార్, గాలి పొయ్యిలోకి నేను పంచర్ వేసేస్తానని పంచర్ వేస్తాడు. పంచర్లు వేసుకోవడానికి సరిపోవట్లేదు. అంతే, పంచర్లు వేసుకుని ఎలివేషన్ అడగాలి. బాగా ఊదారు కదా సార్ నేనంటే ఊదారు కానీ పంచర్ అయిపోయిందంటే గాలిపోతుంది చూడండి అంటే కింద పంచర్లు వేస్తాడు. 3 తెప్పల ఛానల్ వాళ్ళు అలాడైతే పౌడర్తో అడుగుతాడు. కొత్త టెక్నాలజీ సార్ అని. వీడి మొహం అంటారే పౌడర్ కాదురా రే. ఈ మధ్యలో కంచలోడు బాధ ఒకటి. ఇన్ని బాధల మధ్యలో ఏమవుతుంది? ఒకప్పుడు కొంచెం ఈ పాటి గెలవడానికి కాని పెట్టడం అప్పుడు నోరెట్టు పడిపోయింది బీజేపీ మీద పెట్టిపోయి వాళ్ళ ధరం పోరాట దీక్షలు ట్రాప్లో పడి కంచలోడు తెగ చెలరేగిపోయి బీజేపీ మీద. ఇప్పుడు పాపులం మేమని పాట పాడుకొని తిరుగుతుంది.
అప్పుడు రాష్ట్ర ప్రజలు సాలువాడి కొడికి ఈ కంచాలవాడి కొడికి చచ్చిన రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు జ్ఞాపకం రావు. అదే చంద్రబాబు నాయుడు కొత్త తెలిగింది అనుకో వీళ్ళు రెడీ అయిపోతారు. ఇంకోటి ఉన్నాడు సినిమా ఎక్స్ట్రా క్యారెక్టర్ ఉంటాడు, ఆడైతే ఇంకా ఆవిడైతే అసలు మారువేషం కాదాడు, ఓవర్ యాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్. కానీ సినిమాలో ఏంటి ఓవర్ శారదలాగా ఎంత పావలా ఇస్తే రూపాయి యాక్షన్ చేస్తారంటారు చూడు, ఈ నుంచి మగజాతులు ఈడు. ఆడికి ఏదైనా నచ్చితే ఇంకోతో సమానం, ఆడికి నచ్చలేదు అనుకో ఆడికి కంచాలతో పాటు కలిపడిపోతుంటాడు. అది మొహానికి మళ్ళీ రాజకీయాలు ఎక్స్ట్రా ప్లేయర్లు నీళ్ళు అందించడానికేనో టవల్ అందించడానికి వాడకుండా ఆయన గ్రౌండ్లో దింపితే అలాగే ఉంటుంది. ఎప్పుడైనా చూసి ఒక ఎక్స్ట్రా ప్లేయర్ ఏమన్నా టవల్ను క్యారీ బాటిల్ తీసుకొస్తే చేతులు ఊపుకుంటూ వస్తారు కొంతమంది, ఆ బ్యాచ్ ఆడాడు కుళ్ళు జోకులకి నవీనాలును ఆడు కుల సమీకరణలకి. ఇప్పుడు కలెక్టర్లు అందరూ పనితీరు బాగాలేదన్నాడు, బాగానే ఉంది, వీళ్ళందరినీ మాత్రమే వదిలేసి వీళ్ళు నువ్వు అబద్ధాలు చెప్పక ఛానల్లో కలెక్టర్ పనితీరు బాగుంది, నా పనితీరు బాగుంది, కానీ మన పనితీరు వల్ల ప్రజలు బాగోలేరు అని చెప్తాండ్రు. నువ్వు అది వింటలేదేంటి? వాళ్ళు మళ్ళీ అక్కడ తగ్గట్లేదు ఎక్కడ. కానీ మీ పనితీరు ప్రజలకు అందుకని ఇంకా వీడియో వేసి చెప్పని చెప్పాను. ఇప్పుడు మన ఇద్దరు వీడియో దేనికి చేస్తాం? ప్రజలు చూస్తారని. ప్రజలు చూడకపోతే రోజు చేసి ఏట్లు అబ్బా మనం. అలాగే కానీ వీళ్ళు మంచి పనులే చేస్తున్నారు, ప్రజలకు అర్థం కావట్లేదు, లేదా ప్రజలు వాటిని రిసీవ్ చేసుకోవట్లేదు. మంచి పని చేసి ప్రజలు చూస్తారా చూడరా? చూస్తారు కదా. మరి చూస్తే మంచి ప్రభుత్వం అంటారా అనరా? కానీ వీళ్ళు రాసేసుకుంటే ముందు ఇప్పుడు ప్రజలు మొన్నదాకా వచ్చి వాళ్ళు చదివించారు ఇదేటరా అని, ప్రజలు అదేటో వాళ్ళు అడుగుతారు, మరి అడిగితే ఇదేంటి ఇదని అడుగుతారు రివర్స్లో. మొన్నదాకా ప్రజలకు చదివించారు మంచి ప్రభుత్వం వెళ్ళిపోయి ఇంక నీకు నాకు సమస్య లేదని, ఇప్పుడు వాళ్ళు వచ్చి అదేంటని అడుగుతాను. అదేదో నాకు మాకు చదువు రాస్తారు, మీరు చదివించారు మంచి ప్రభుత్వం అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పండి సార్ అంటుంది. అది అంటే రాసేసినంత మాత్రం అవి శిలాశాసనాలు కాదు. సముద్రం ముందు కెరటాలు వస్తుంటాయి చూసేవారు, మీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ దాని మీద ఏదో రాస్తూ ఉంటారు, కెరటం వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా చంద్రబాబు గారు ప్రభుత్వం రాగానే అది మంచి ప్రభుత్వం రాశారు. కెరటం అంటే ప్రజా కెరటం అనేది వస్తుంది, చూసుకోకుండా ఏమైంది రాష్ట్రం కదా పర్లేదు చదువుకొని వెళ్ళిపోతారని కెరటం తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ మిగిలింది ఖాళీ బోర్డు. అదే నేను కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూర్చుని సారాంశం. ఇదే నేను బాగానే మేనేజ్ చేశాను కదా అదంతా రాసి అంటే చేయమల్ల చిరంజీవి సినిమా ఒకటి ఉంటుంది సార్, బాగానే మేనేజ్ చేసేవే అని. అలా అంతకనే వెళ్ళలేదు. ఈ రియలైజేషన్ తర్వాత మారే అవకాశం ఉందని చచ్చిన పుట్టుకతో వచ్చిన పుడకలతో కానీ పోవు, మారరాళ్ళు. వాళ్ళు మారుతారని ప్రజలు అమాయకంగా వాళ్ళు మారారు అనుకుని ఓట్లు వేస్తారు. వాళ్ళు మారలేదు, అలాగే ఉన్నారు. వాళ్ళు అలాగే ఉన్నారు. మారింది ప్రజలు అమాయకంగా నమ్మి మోసపోవడం. వాళ్ళకే అర్థమవుతుందంటే నువ్వు వాళ్ళు మారారు లేదా నువ్వు నన్ను తోడు జాలిగాను. నా వీడియో 2 సార్లు చూడు, మార్పు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. చచ్చినా రాదు, అది కూడా చెప్తున్నాను కదా, రాదు రాబోదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మన ఎలక్షన్స్ బిఫోర్ అన్ని అస్త్రాలు అయిపోయినట్టుగా ఫైనల్ అస్త్రం ఒకటి లాస్ట్ లో బ్రహ్మాస్త్రం ఒకటి ఉంటుంది, నాకు ఇవే ఆఖరి ఎన్నికలు, ఈసారి నన్ను గెలిపించకపోతే నేను మళ్ళీ కనిపించే పరిస్థితి ఉంటుందో లేదో అన్నట్టు ఆయన మాటల సారాంశం. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, ఆయన ఇన్నాళ్ళ దాకా సంపాదించుకున్న గుడ్ విల్ ఈ 5 సంవత్సరాలతో బూడిదలో పోసిన పన్నీరు. ఇంకా అది మొత్తం నాకు తెలిసి తెలుగుదేశం అంతా మనం చూసే మచ్చుకు చూపించారు. అన్నం ముందు ఎప్పుడైనా సూప్ పెడతారు తెలుసా నీకు, హోటల్కి వెళ్తే సూప్ కొంచెం ఆకలి ఎక్కువ వేస్తారు. మొన్న వేసారు ఎర్ర రామ్మోహన్ రెడ్డికి తెలుగుదేశంకి దుకాణం పెట్టి జాతీయ స్థాయిలో తుస్సు మంది ఈ పౌడర్ డబ్బాను పంపించి నెగోషియేషన్ చేశారు. మరి ఏడు చేసేది దేవుడికి తెలియదు, వీడికి మామూలుగానే మాట్లాడున్నారు. వీడికి ఈ లేడు మాట్లాడి మళ్ళీ ఎలివేషన్లు ఇచ్చుంటాడు అక్కడ, ఇదేరా నీతో వచ్చిన ప్రాబ్లం అని చెప్పుంటున్నాడు. ఇవన్నీ గమనిస్తే ఏమవుతుందో చూడు. మొదలైన దుకాణం ఆడు బీజేపీ కూడా ఎవరినో ఒకటి మడతెడతాను కానీ నిద్రపోడు. ఒక ప్రాంతీయ పార్టీకి ప్రతి ఎలక్షన్లో ఒక బడేయాలమంటుంది. అవతలాడు కాంగ్రెస్ పార్టీని మడత పెట్టినాడు ఎవడు, జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఎస్ఎస్ ఎనీ వేకెన్సీ ఆ నిరుద్యోగ వృత్తికి సంపాదించుకునే వాళ్ళకి ప్రతిసారి ఒకసారి కాంగ్రెస్తో అవకాశం ఉంటే కాంగ్రెస్, ఒకసారి బీజేపీతో అవకాశం ఉంటే అవకాశం వెళ్ళు. వీళ్ళకి తేడా ఉందా లేదా? సేమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మడతెట్టేసి ఐడియాలజీ ఎవరికి ఉంది? ఎందుకుంది? బీజేపీకి శత్రువుడు కాంగ్రెస్ అనే కదా, జగన్మోహన్ రెడ్డి శత్రువుడు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, పైన వాళ్ళు మధ్యలో ఓవర్ యాక్షన్ చేసుకుని వెళ్తే వీళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోమని. ఎవరికి ఏం కరెక్ట్గా ఉందో తెలుసుకో. నీ జోన్ ఎంత? రాష్ట్ర పరిధి. ప్రాంతీయ పార్టీ అంతే కదా, ఈ ప్రాంతంలో ఎల్లగొట్టగలిగేనా లేదా అన్నది
జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్. మీరు చచ్చిపోయినాడు కూడా తోసేపోతుంది బీజేపీ సంఘం ఎత్తుకుంటే ఈసారి బతికేతారు మనతో పాటు వచ్చేస్తారని తీసుకొస్తుంటారు. వాళ్ళిద్దరిని ఎంటబెట్టినోడు ఎవడైనా ఉంటే వాడు మగాడు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 150 వచ్చినప్పుడు బీజేపీ వాడు ఎవరైనా కనబడ్డాడు నీకు? మరి ఈ వచ్చినప్పుడు కనబడుతుంటారు ఎందుకు? అంటే ఏదైనా నన్ను కాపాడేస్తారన్న దీంట్లో కాపాడితే కాపాడంటే సస్తేస్తామండి, నాకు అక్కర్లేదు. అది జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. వీళ్ళకి పనికాహార పథకం కావాలి. ఆ పనికాహార పథకం అంటే అధికారం కావాలి. కానీ అక్కడ రాష్ట్రాన్ని దీర్ఘకాలికంగా ఆలోచించే వాళ్ళు ఎవరు? రాష్ట్రానికి నిజంగా గండి కొట్టిన వాళ్ళు ఎవరినో శాశ్వత ప్రయోజనాలు శాశ్వత పరిష్కారాలు ఇస్తాడు. 0.83 కాంగ్రెస్ వాడికి అదే పరిస్థితి. అక్కడ 1% 2% పెంచట్లే. అది చేసిన వాడికి అతి దగ్గరలో ఎలిమినేట్ చేయడం ఎంతసేపు? హ్యాండ్ కొనేయడమే కదా ఎలిమినేషన్ అంటే. దానికి ప్రిపరేషన్ చేసిన వాడికి మళ్ళీ వచ్చి తులసి వెళ్ళిపోతున్నాడంటే రాష్ట్రానికి నిజమైన ద్రోహుల పట్ల యుద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రజలే తేల్చుకోండి, నాకు అనవసరం ఇంకంతకన్నా. ఈ 10 ఏళ్ళు బట్టి 12 ఏళ్ళు అయింది ఇప్పటికి. 12 ఏళ్ళు బట్టి రాష్ట్రానికి ఒక్కటి చేయలే బీజేపీ వాడు. నాకు ఉండవల్ల డబుల్ స్టాండర్డ్లు మాట్లాడడం రాదు. చేయలేదు అంతే. చెయ్యరు కూడా. ఇది కూడా చెప్తున్నాను, ముందే చెప్తున్నా. మనం వెర్రివేదవులై మొత్తం బీజేపీని గెలిపించేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారట. చచ్చినోడికి సారికా వెళ్ళినా మనం చచ్చినప్పుడు అవుతుంది అది. తర్వాత ఏమైనా మనకేముంది తెలుస్తుంది పోయిన తర్వాత అంతే. సరే, మరోవైపు చూసుకుంటే కోటి సంతకాల సేకరణ ఆ ఫామ్స్ అన్ని కూడా నిన్నటి వరకు హెడ్ ఆఫీస్కి రావడం, ఈరోజు హెడ్ ఆఫీస్ నుంచి దాన్ని గవర్నర్ గారికి బంగ్లాకు పంపించేశారు. ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారితో భేటీ ఉంది. నేను తెలుగుదేశం ప్రతినిధి చెప్తాను, అధికార ప్రతినిధి గవర్నర్ గారు కాగితాలు అమ్మేసుకుంటారని నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటిదని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకొని చూశాను నేను. వాళ్ళు చేసి వాళ్ళకి అలవాటు అదే అలవాటు అయిపోయినట్టు ఉంది. మా లోకేష్ గారి దగ్గర తీసుకుని ప్రజలన్నింటినీ ఏడ్ చేశారో అసలు కనుక్కుంటే దీన్ని బట్టి అర్థం అవుతుంది. 4 గంటల్లో 4000 అర్జీలు తీసుకున్నారు కదా. అదే ఆ ఎలివేషన్ ఆ రోజు సరిపోయింది. అది రజనీకాంత్ సినిమా చూసుంటారు ముందు రోజు. 2 చేతులు దట్ట సంతకాలు పెట్టి అంటాడు చూడు, ఆ జిగ్ అన్నమాట అది. కనీసం అర్జీలు ఎక్కడ అలానే చెప్పాలి. నాకైతే డౌటే, నాకు నమ్మకం లేదు దొర అని చెప్పాలి. ఇప్పుడు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది ఏదైతే ర్యాలీగా 175 నియోజకవర్గాలు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళే తాడేపల్లి నుంచి 3 గంటలకి గవర్నర్ గారితో అపాయింట్మెంట్ ఉంది. ఇది ఖచ్చితంగా 1/4 ఆఫ్ ద పీపుల్ డిసెంట్ తెలియజేసింది. 1 కోటి కన్నా ఎక్కువ సంతకాలు, 1,04,11,000 ఎన్నో లెక్క చెప్పారు. అవి ఖచ్చితంగా దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రెషర్ అక్యుములేట్ అవుతుంది. 1 కోటి సంతకాలతో నిరసన తెలియజేసేదానికి గవర్నర్ పరంగా ఏ విధంగా ఒక డిసెంట్ తెలియజేశారు వీళ్ళు అన్నది ఒక కన్సర్న్ కనుక ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాత కూడా బుల్డోజ్ చేసుకుని వెళ్తే. గవర్నర్ బీజేపీ వాడు అపాయింట్ చేసినాడు కాబట్టి బీజేపీ వాళ్ళకి చెప్పను 17 మెడికల్ కాలేజ్ ఇస్తే వీళ్ళు ఇలా చేస్తారో మన సత్యాకి ఏంటి తెలియదు అన్న విషయం చెప్పాడు అనుకో గవర్నర్, ఒక 80 పైసా పైన అవుతుంది. అది కూడా చేయకుండా కూర్చొని టీ తాగి వెళ్ళిపోయాడంటే మనం వెయిట్ చేయలేము. ఆ తెలుగుదేశం ప్రతినిధి చెప్పినట్టు కాగితాలు అమ్ముకుంటే మరి చూడాలి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ కాగితాలు ఎక్కడ అమ్ముతారో లేకపోతే తెలంగాణ తీసుకొచ్చి అమ్ముతారో. కొద్ది కాగితాలు కాదు కదా, వీళ్ళంటే స్కూటర్ల మీద వాటి మీద ఇటు మీద పెట్టుకుని అమ్ముకున్నారు. వీళ్ళు 4,000 అంటే చిన్నగా కాబట్టి తీసుకొని పొట్లాలు కట్టుకున్నారు. అదే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే బయట పెట్టేస్తుంటారు సార్. సేమ్ టు సేమ్ వాళ్ళు మీకు చెప్తున్నాను కదా, మనం జాగ్రత్తగా గమనిస్తే రేపు పొద్దున్న మీరు ఎలా విశ్లేషణ చేస్తారంటే వాళ్ళు క్లోజ్ వాళ్ళే ఇస్తారు సార్ అని చెప్తుంటాను నేను. ఇవాళ జాగ్రత్త న్యూస్ క్లిప్పింగ్ అని చూస్తే అర్థమైపోద్ది వాళ్ళు ఇవాళ పనితీరు ఏంటను. రేపు పొద్దున్న విశ్లేషించడం చాలా సులువు అవుతుంది. ఎక్కడికి వెళ్ళక్కర్లే, వాళ్ళు గొయ్యాలే తోకుని నిలబడి ఉంటారు. నన్ను తోస్తారా వీళ్ళని మమ్మల్ని పడిపోమంటారు. అంతకన్నా ఏం లేదు. కానీ ఇది మాత్రం ప్రభుత్వం మీద బ్రహ్మాండమైన ప్రెషర్ అక్యుములేట్ అవుతుంది. ప్రజల్లో ఒక గవర్నమెంట్ కాలేజీ, మెడికల్ కాలేజీ అండ్ ప్రభుత్వ హాస్పిటల్ యొక్క వాల్యూ ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉంటే పిల్లల చదువులు నేను మనం చెప్పాను కదా, ఫారెన్లు పంపించి వస్తున్నారు కదా, దాని బదులు కళ్ళ ముందే ఉంటాడు కదా, శనివారం బస్సు వేసుకున్నా లేదా కారు వేసుకుని ఇంటికి వస్తాడు కదా. ఇలాంటివన్నీ ఆలోచిస్తే బేసిక్ లాజిక్స్ అన్ని మధ్యతరగతి వాళ్ళకైనా ఎవరికైనా సరే దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది చదువు పట్ల. రెండోది ఇది కనుక చూసుకుంటే మీరు ఏది ఆరోగ్యపరంగా చూసుకుంటే మెడికల్ హాస్పిటల్స్ ప్రభుత్వం ఉంటే కాస్ట్ క్యాలిక్యులేషన్స్ చూడండి. అందులో ఇప్పుడు ఎంత హై టెక్నాలజీ వాడుతున్నారో ఆ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ మొన్నే కదా గుంటూరు ఎత్తుకొచ్చారు. అవన్నీ చూసుకుంటే ఎలాంటి మెడికల్ కాలేజీలు కట్టారో దాని యొక్క ఫలితాలు ఎలా రాబోతున్నాయో 3,000 పైచీలకు పిల్లలు చదువుతున్నారు బ్యాచ్ల వారీగా. కానీ దీన్ని సమర్థించుకుంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వితండవాదం
ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితేనే వాళ్ళు చక్కగా పనిచేస్తారట. గవర్నమెంట్కి నీకు ₹1,00,000 జీతం ఇచ్చి నీ జీతం పర్మనెంట్, నీ సాలరీ పర్మనెంట్ అని కూర్చోబెట్టి వాళ్ళు పని ఎందుకు చేస్తాడు? వాడికి ఏం అవసరం పని చేయడానికి? అదే ప్రైవేట్ వాడైతే పోటీ ఉంటుంది, వాడు పోటీతో మంచి మంచి పనులు చేస్తాడట, వాడు జాగ్రత్తగా వినియోగించుకుంటాడట. అందుకే నారాయణ మాటలు పెట్టి ఇలాగ అడుగు తినిపోతారు లాస్ట్కి. నేను నువ్వు ఆయన మీ అందరం కూడా గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొచ్చినాం. ఎస్ సార్. మాకు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకుని చెప్పిన మాస్టర్లు పెట్టిన భిక్షే ఎస్ సార్. మాకు ఈ చదువు ఈ విలువ. వాళ్ళు గవర్నమెంట్ జీతం తీసుకుని వాళ్ళు ఏటి చేయరని నేను మాడాను అనుకో, మాకన్నా విధవ ఇంకోటి ఉంటాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. అలాగే నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోనే జన్మించాను అనుకో, ఆ గవర్నమెంట్ డాక్టర్ గారు జీతం తీసుకుని నాకు జన్మనిచ్చారన్న విషయం మర్చిపోతే, అంతే కదా. నా వయసుకి ఆయన వయసుకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అప్పుడు ఇంత విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్పిటల్, నర్సింగ్ హోములు, చిన్న చిన్న నర్సింగ్ హోములు ఉండి వడపా తడప. అవును. అర్థమైందా? నాకు తెలిసి ఒక ఇప్పుడున్న 70 సంవత్సరాల్లో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పుట్టిన వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. మేజర్ శంకర్ 99% అలాగే ఉంటారు. సో అలాంటి దగ్గర వాళ్ళని కూడా మనం గవర్నమెంట్ జీతాలు తీసుకుని మాట్లాడుతున్నాం అంటే నీ చదువు తక్కువతనానికి నిదర్శనం. కానీ అలాంటి కామెంట్లు వాళ్ళ మీద చేస్తున్నప్పుడన్నా కొంచెం అసలు మనం ఏం కామెంట్ ఎందుకు ఇప్పుడు నేను వాళ్ళ కామెంట్లు కూడా చేయడం కాదు, ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా పీపీపీ విధానం మీద రోడ్లు విమానాశ్రయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ విమానాశ్రయాలు టికెట్లు కొనుక్కోండి, ఎవరన్నా మనకి ఫ్రీగా తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఇంటి కూడా ఉన్నాడు మన గడ్డి మనకి పెట్టలేదు. రోడ్డు కట్టంగా ఒక టోల్ ప్లాజా పెట్టి మళ్ళీ దానికి వెయ్యాలని చెప్పి అడ్డంగా నిల్చున్నారు కదా సార్. రోడ్ల మీద నడుచుకెళ్తున్నాడు, హైవేలో వెళ్ళట్లే కదా, కారులో వెళ్తున్నాడు. వాళ్ళందరూ ఎబో క్లాస్ వాళ్ళే కదా. అంతే కదా. ఆల్సో మీకెందుకు బిలో పవర్టీల గురించి మాట్లాడండి మాకు. మీరు మళ్ళీ ఒక పక్క పేర్లగా ఉచిత బస్సు ఇచ్చామని చెప్తారు కదా ఆడవాళ్ళకి. ఎస్ సార్. సంక్షేమం మేమే ఇస్తున్నాం అని మీరే చెప్తున్నారు కదా. సంక్షేమం అందుకుంటున్న వాళ్ళు ఎన్ని లక్షల మందో మీరే క్లెయిమ్ చేస్తున్నప్పుడు అలాంటి లక్షల మంది కోసం ఆరోగ్య వసతులు కల్పించవలసిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం మీద లేదంటే తెలుగు తక్కువతనం అనాలా, బొర తక్కువతనం అనాలా, తెలిసిన తర్వాత కూడా నాటకాలు ఆడుతున్నారని అనాలా? నాకైతే అర్థం కావట్లే. సేఫ్ ఇన్స్టెంట్ ఇది పవర్టీ లేని స్టేటు, హైయెస్ట్ అందారు. మళ్ళీ ఒక కేరళతో కంపేర్ చేస్తారు మీ అబ్బాయి. కేరళ హాస్పిటల్ చూస్తే కల్తీరి పట్టాడట. మరి 17 మెడికల్ కాలేజ్ కట్టి చూడండి, కేరళ వాడికి వచ్చి కూడా ఇక్కడ కల్తీరి పడతాడు. అప్పుడు అధికారం కోసం చేసే కామెంట్లు కదా, ఏమైనా చేస్తాం. ఇప్పుడు అధికారం మా చేతిలో ఉంది కదా. అధికారం రాక నారాయణ మాట్లాడతారు మీరు. అంతే కదా. ఇంటి తర్వాత ఎక్కడికి మా దారి గోదావరి అన్నది ఆ పాట వెనకాలి నా పేరు బికారి నా దారి గోదావరి అని పాట ఉంది, అదో కూడా వేసి అలాగే ఆ పరిస్థితి అర్థమై ఉండొచ్చు. మేబీ అర్థమయ్యే చంద్రబాబు నాయుడు గారు కామెంట్లు చేసి ఉంటారు. అర్థమైనప్పుడే నటన మొదలవుతుంది. అప్పుడు రామారావు గారు గ్యాప్కి వస్తారు వాళ్ళందరికీ. అదే మన రామారావు గారు నవరస నటన సార్వభౌముడు కదా, ఆయన దగ్గర మనకు మెలకువలు నేర్చుకున్న వాళ్ళం. ఆస్ట్రేలియాకి నటన చూపించడం అని నటన చాతుర్యం చూపిస్తారు, దొరికిపోతారు అప్పుడే. సార్ ఇది కాంతారావు సినిమా కాదు సార్, కత్తెట్టుకుని వచ్చేసారు మీరు. ఆయన వెండి తెర మీద నవరసాలు పట్టిస్తే వీళ్ళు ప్రజలకి నవరసాలు డైరెక్ట్ చూపిస్తున్నారు. నవరంధ్రాల నుంచి రక్తం పిండేస్తున్నారు వీళ్ళు. ఆయన వెండి తెర మీద నవరసాలు పండిస్తే వీళ్ళు నవరంధ్రాల నుంచి రక్తం పిండేస్తున్నారు. అది తేడా రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటంలో మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.